యూపీఐ పేమెంట్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా సుమారు 4 కోట్ల మేర యూపీఐ మోసాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. ఈ కేసులో రాజస్థాన్కు చెందిన 13 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1,72,000 నగదుతో పాటుగా 50 లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్స్తో పాటుగా వస్తువులు కొనుగోలు చేశాక యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫిర్యాదుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా సైబరాబాద్ డీసీపీ నరసింహ తెలిపారు. వీళ్ళంతా రాజస్థాన్కి చెందినటువంటి అఫెండర్స్ ఒక గ్రూప్గా వచ్చేసి వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్ సిటీలో వివిధ ప్రాంతాల్లో మకాం వేసి మంచి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉన్నటువంటి షాపులను టార్గెట్ చేస్తూ అందులో విలువైనటువంటి గూడ్స్ ని పర్చేజ్ చేసి ఆ పేమెంట్ విషయానికి వచ్చినప్పుడు యూపీఐ పేమెంట్ స్కానర్ ని వీళ్ళు ఫోటో ద్వారా క్లిక్ చేసుకొని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళ తోటి అఫెండర్స్ పంపించి అక్కడి నుంచి యూపీఐ పేమెంట్ చేసుకోవడం జరుగుతుంది.